హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక మంచి సూపర్ టేస్టీ నాన్ వెజ్ రెసిపీని చూపించబోతున్నాను. ఇది మా ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే మటన్ కర్రీ అండి. నేను ఇదే స్టైల్లో చేస్తాను. మీరు ఒక్కసారి ఈ వీడియో చూసి ఇదే ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా మటన్ గ్రేవీ ఒక్కసారి చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. ఇక్కడ నేను ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గా నార్మల్ గ్రేవీలో చూపించబోతున్నాను. బట్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఒక్కసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను 1/2 kg వరకు మటన్ని తీసుకున్నాను. ముందుగా మనం దీన్ని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ మటన్లోకి నేను తీసుకునే 3 ఇంగ్రీడియంట్స్ అండి. దీంట్లో ఈ మసాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఎండుమిర్చి యూస్ చేస్తున్నాను. నేను తీసుకున్న 1/2 kg మటన్కి 10 వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను. మీ ఘాటుకి సరిపడంత ఎండుమిర్చిని మీరు తీసుకోవచ్చు. ఇలా మనం ఎండుమిర్చిని వేసుకున్న తర్వాత దీంట్లోకి 12 లేదా 13 వరకు జీడిపప్పుని కూడా వేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి జీడిపప్పు వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము 4 లేదా 5 వరకు లవంగంని వేసుకోవాలి. అలాగే కొద్దిగా దాల్చిన చెక్క, 3 ఇలాచీని కూడా వేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని మనం లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇలా ఎండుమిర్చి అలాగే జీడిపప్పు బాగా వేగిన తరువాత దీన్ని మనము ఒక మిక్సీ జార్లో తీసుకొని దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇది కంప్లీట్గా చల్లగైన తర్వాతనే మిక్సీలో వేసుకోవాలండి. ఇలా మనం ఫస్ట్ దీన్ని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ అయ్యాక దీంట్లోకి మనము 2 మీడియం సైజ్ టొమాటోస్ని తీసుకొని ఇలా మనం చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇలా మనం టొమాటోస్ని వేసుకున్న తర్వాత మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా దీన్ని పేస్ట్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 2 పెద్ద సైజ్ ఉల్లిపాయల్ని కట్ చేసుకొని ఇలా మనం ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఆయిల్లో ఉల్లిపాయలు వేసుకొని మనము హై ఫ్లేమ్ పెట్టుకొని వీటిని బాగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తరువాత దీంట్లోకి మనము నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ని వేసేసుకోవాలి. ఇలా మనము మటన్ వేసుకొని మనం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీరు హై ఫ్లేమ్ పెట్టుకొని మటన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకి మటన్ అనేది బ్రౌన్ కలర్లో రావాలి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మటన్ టెండర్గా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనకి బ్రౌన్ కలర్ అయ్యాక మనం లో ఫ్లేమ్ పెట్టుకొని 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడంత ఉప్పుని వేసుకోవాలి. ఇప్పుడు మనము కారంని కూడా యాడ్ చేసుకోవాలి. మనం కారం వచ్చేసి చాలా కొద్దిగా వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం అనేది 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా మనం కారం, ఉప్పు, పసుపు వేసుకొని మనం వీటిని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని ఈ మటన్లోకి వేసేసుకోవాలి. ఇలా మనము పేస్ట్ అంతా కూడా వేసుకొని ఒక్కసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం లో ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. ఇలా మనం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రైండర్ ఉంది కదండి, దాంట్లో మనం కొద్దిగా వాటర్ని వేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. ఇలా మనం వాటర్ని వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకొని వీటిని మనము లో ఫ్లేమ్లో ఒక్కసారి మనం బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము లిడ్ క్లోజ్ చేసుకొని మటన్ని ఒకసారి ఉడికించుకుందాం. ఇక్కడ మనకి పేస్ట్ అనేది బాగా పట్టేసుకుంది కదండి మటన్కి. ఇలా మనకి క్రీమీ టెక్స్చర్ వస్తే గ్రేవీ అనేది చాలా బాగుంటుంది. ఇలా మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి బాగా మిక్స్ అయిపోయింది కదండి మటన్ కూడా. మనకి టేస్ట్ అనేది ఇలా చేసేందంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ముందుగానే వాటర్ యాడ్ చేయడం వల్ల గ్రేవీ అనేది సరిగా రాదండి.
ఇలా మనం కొద్దిగా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము 2 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను వాటర్ వచ్చేసి 2 గ్లాసులు వేసుకుంటున్నానండి. మీకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి మీరు వాటర్ క్వాంటిటీ వేసుకోవచ్చు. ఇలా వాటర్ని వేసుకొని దీంట్లోకి మనము కొద్దిగా పుదీనా ఆకుని వేసుకోవాలి. పుదీనా ఆకుని వేసుకొని మనము లిడ్ క్లోజ్ చేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక 7 నుంచి 8 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. దాని తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే పర్ఫెక్ట్గా గ్రేవీ అనేది వస్తుందండి. ఇలా మనం ఒక్కసారి మిక్స్ చేసుకొని దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. గరం మసాలా వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ అయ్యాక ఓపెన్ చేసి చూస్తే మటన్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని, నాకు గ్రేవీ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. మీకు ఇంకా థిక్గా కావాలి అనుకుంటే మీరు ఇంకొద్దిసేపు మటన్ని ఉడికించుకోవచ్చు, లేదా వాటర్ క్వాంటిటీని తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు. నాకు ఇంత గ్రేవీ సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో రుచికరమైన మటన్ గ్రేవీ రెడీ అయిపోయింది. నేను ఇక్కడ చాలా సింపుల్గా చూపించాను కదా, సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మీరు కూడా ఈ ఇంగ్రీడియంట్స్ వేసి ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. ఇది టేస్టీగా చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళకు కూడా తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.